కాబోయే తల్లి. ఈ కథను రచించిన వారు శ్రీమతి డాక్టర్ సోమరాజు సుశీల గారు. ఈ కథ దీపశిఖ కథా సంచిక నుంచి. కుసింత మజ్జిగుంటే పోతావా రత్తప్ప? పిల్లదానికి కాలు వాపులొచ్చినాయంటగా, ఎవరికన్నా చూపించినారా? ఇంకా 4 దిక్కులా తెల్లారకుండానే చల్ల కోసం ముంతతో సహా పెత్తనానికొచ్చింది మాలక్ష్మమ్మ. నిన్న సందెటేల కాపడమెట్టి 2 గోళీలు ఇచ్చినాక కూసింత చులాగ్గానే ఉందిలే. కానీ ఏం పిల్లలో ఏం లోకమో. ఆపనేరు ఓపనేరు. మనం ఇలా గుండేటోళ్ళమా? ఇంకో సిటంలో కాను పవతాదన్నా కూడా గడ్డి మోపెత్తుకొత్తే గాని వన్నం ఎట్టేది కాదు మా అత్త. ఎప్పటి రోజులో తలుచుకుని మళ్ళీ ఇంకోసారి నిట్టూర్చింది రత్తప్ప. ఆ ఊసిలిప్పుడెందుకే తల్లా? పగోళ్ళకి కూడా వద్దు. ఏవో అమ్ములు మూలగతా పండుకుని ముసల్దాన్ని గాబరా పెట్టే బదులు ఓ పాలి డాక్టరమ్మ కాడికి పోరాదంటే? ఈ ముసల్దాన్ని గాబరా పెడితే నాకేటొత్తాది? అసలే నా సావు నే సత్తంటే కాలు వాయాలన్నానేమన్నా పూజలు చేశానా? ఈ వీధి చివరి డాక్టరమ్మ కాడికి పోతే రాజమంద్రం పోయి అన్ని పరీక్షలు చేపించుకోమని సిట్టిచ్చినాది. ఈమె తాన అన్ని మిషన్లు లేవంట. రేపు పొద్దుటేల బస్సుకి నేను మావ పోదారనుకుంటున్నాం. మరి డబ్బు చూసుకోవాలనా? ఈ కూస్తకి ఈవిడేదో పెద్ద ఆపేచమంతురాలిలాగా నన్ను అల్లరి పెట్టేస్తున్నది. ఇగో ఈ మజ్జిగ ఎట్టికెళ్ళి నీ పని నువ్వు చూసుకో. పోతాలేవే మాయమ్మ. ఏదో పెద్ద పానాలో ఉండం కాబట్టి నోరు ఊరుకోక తోసిందేదో అంటాం. అంతోటి కోపం ఎందుకే అంటూ తలుపు జారేసి వెళ్ళిపోయింది. ఆ ఇల్లు బక్కోడనబడే చిన్న రైతుది. ఆ కుటుంబానికి ఉన్నది 2 ఎకరాల మాగాణి, 1/2 ఎకరం నారుమడి చెక్క. వాడు చీకటితో వెళ్ళిన వాడు దీపాలు పెట్టే వరకు పొలంలోనే పడుంటాడు. రత్తప్పకి 6 పిల్లలు పుట్టిపోయాక వీడొక్కడు దక్కాడు. కూచుని తినే అలవాటు లేదు రత్తప్పకి. 4 గేదెలు పెట్టి పాడి చేస్తూ అంతో ఇంతో డబ్బు వెనకేస్తూ ఉంటుంది. 7 ఏళ్ల క్రితం కొడుక్కి ఏరి కోరి చక్కని చుక్కని తెచ్చి పెళ్లి చేసింది. అది తల్లి లేని పిల్ల. రాజమండ్రిలో పెరగడంతో కాస్త టౌను గాలి వంట పట్టింది. పైగా 5వ క్లాస్ వరకు చదువుకుంది కూడా. దాని కళ్ళకి ఆ ఊరు, అక్కడి మనుషులు, అత్త, 2 ఎకరాల కామందైన పెనిమిటి ఆనరు. తనకి తల్లి లేకపోవడం వల్లే ఇంత దరిద్రపు కొంపలోకి రావాల్సి వచ్చిందని అందరి మీద కోపమే. కానీ ఏం చెయ్యలేక కొడుకు కూడా తిరుగుతూ వాడి మీదే పంచప్రాణాలు పెట్టుకుని తిరిగే అత్త మీద తన అధాటి చూపిస్తుంటుంది. తనెంత విసుక్కున్నా పట్టించుకోనే అత్త అంటే దానికో మూలెక్కడో ప్రేమ లేకపోలేదు. బక్కోడికి తన పొలమేమిటో తన లోకమేమిటో ఇంకెవ్వరి సంగతి పట్టదు. ఇంటికి రావడం, 2 ఆడవాళ్లు చెప్పినవన్నీ వినడం, పెట్టినవి తినడం, దొడ్లో మంచం వేసుకుని గుర్రు పెట్టడం, అంతే వాడికి తెలిసింది. ఈవేళ పొలం వెళ్ళేటప్పుడు అన్నం పట్టుకెళ్ళలేదు. 2 అయినా రాకపోయేటప్పటికి రత్తప్పకి గాబరా వేసింది. ఏటి అమ్ములు, ఇంకా బక్కోడు వన్నానికి రాలేదు? నీకేమన్నా చెప్పినాడా? ఒక్క రెక్క మీద కట్టం కూడు తినకుండా చేసే పనేంటే అమ్మా? ఇందాకట్నుంచి చూస్తున్నాను. ఏంటత్త నీకంత అధైర్యం? నీ కొడుకు ఒక్కడే పొలం వెళ్తున్నాడా మనూళ్ళో? ఇంతోటి మగోడిని పొలానికి అంపి యుద్ధానికి అంపినట్లు మనమంతా మొక్కులు మొక్కాలంట ఏంటి? అంత అబ్బరాలు పోయేదానివి ఇంకో 10 ఎకరాలు కొనుంచకపోయావు. కామందుల్లో కూకుని తినేటోళ్ళం. ఒక్క నిమిషం ఇంటికాడ కూకోనియ్యవు, పొలం వెళ్ళి పనులు చేసుకొనియ్యవు. మధ్యన నేను సత్తన్నాను. నీకంతగా తోచకుంటే ఇంకో 2 గేదెలు నెట్టుకో. ఆడికి కాస్త భారమైనా తగ్గుతుంది. అటు పక్క నుంచి ఇటు పక్కకి ఒత్తిగిల్లి అనాల్సిన 4 అనేసి మళ్ళీ అటు తిరిగి ముసుగెట్టేసింది. ముప్పొద్దులా ఆడిగోలే, వేరే ఏ పని లేదు అని సణుక్కుంటూ. నా కొడుకును నేను తలుసుకోకపోతే ఇంకెవరు తలుసుకుంటారే? ఆ డూసులు చెప్పకపోతే నన్ను అర్ధంతరంగా అడవిలో పడేసిపోయిన మీ మామ కథలు చెప్పుకోమంటావా? నీ మొగుడు గురించి తలుసుకోవడానికి కూడా నీ పర్మిషన్ కావాలనా? అన్నారంగుళ్ళో పోర్లు దండాలెట్టి కన్నానే ఇన్ని. గెంజి తాగి తాక్క ఎన్ని పాటలో పడి పెంచుకున్నానే. ఏటనుకుంటున్నావో? ఓర్ నాయనో, కన్నావులే మా లావు గొప్ప కడుకుని. అందుకే నా తల్ల అంత గొప్ప పేరెట్టినావు బక్కోడని. ఓ నాగరాజనో, సెందర్రావనో, కృష్ణమూర్తనో పెట్టచ్చు కదా. బక్కోడంట బక్కోడు. ఎలా పిలవాలో కూడా తెలియక సత్తన్నా. ఏందే నీకు తెలవంది? మొగుణ్ణి మావా అని పిలవాలని కూడా ఎవరూ చెప్పలేదా?
పెద్దదాని మీద ఇంత భయము భక్తన్నా ఉండొద్దంటే? భయం అయితే చాలానే ఉందిలే, ఆడ్రాగానే చెవుల్లో ఏట్టూత్తావోనని. భక్తెందుకు? నువ్వేమైనా అంకాలమ్మోరివా? నీ కొడుకొచ్చేదాకా నాకు కూడెట్టవా? మనం ఇలాగు భజన చెయ్యడమేనా? అయ్యో తల్లి, పదరా, మరిసైపోయాను, ఉత్తమడిసివి కూడా కాదు అంటూ గబగబా 2 గిన్నెల్లో అన్నం వడ్డించుకొచ్చింది. ఇద్దరు తింటుండగా దిగబడ్డాడు వాళ్ల కళ్ళ దీపం. నువ్వు తిని పండుకోవే అమ్ములు, నా నెడతాలే వాడికి అన్నం అని లేవబోయింది. ఇగో అత్తా, నువ్వు ఆతలకెళ్ళు, కడుపు నిండేలాగా నే పెడతాలే అని అమ్ములు మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. ఏందిరా నాయనా, ఇంతసేపు చూసి ఇప్పుడు తింటన్నావు, పనిలో పడితే ఆకలి తెలవకపోతే ఎలాగయ్యా నాయనా అని కొడుకుని చూసి బాధపడింది. ఏం లేదులేవే, నిన్నిద్దరం డాక్టర్ అమ్మ కాడికి వెళ్ళినాం కదా, ఆమె రాజమండ్రం పెద్ద డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళమని చిట్టిచ్చింది. ఏయో పరీక్షలు చేయించుకోవాలంట. ఎంతటికి వెళ్ళమన్నారంటే 1000 రూపాయలన్నా ఉండాలంది. ఇప్పుడే మన సీతారాముల మాటారింటికి పోయి వస్తున్నా, వడ్డీ అక్కర్లేదులే, పంటల్లో ఇచ్చేయమని 1000 రూపాయలు ఇచ్చాడు. ఆయన గారితో పాటు బ్యాంకుకెళ్ళి డబ్బులు తెచ్చేటప్పటికి ఇగో ఈ జామ అయింది అన్నాడు. తెల్లవారుతూనే కోడల్ని లేపి తల దువ్వి జడేసింది. 2 మందార పూలు కోసుకొచ్చి తల్లో పెట్టింది. పులుసన్నం కలిపి ఇద్దరికీ క్యారేజీలో కట్టించి రోడ్డు దాటే వరకు చూసొచ్చి లోపల పనిలో పడింది. అలవాటుగా పనులు చేతులు చేసుకుపోతున్నాయి గాని మనసంతా పిల్ల మీదే. ఒకటే గుబులు. ఎలా బయలుదేరుతావురా ఓ సత్యనారాయణ స్వామి? తండ్రి తల్లి బిడ్డ ఏరుపడ్డాక నీ కొండ కొత్త నాయన, అసలే తల్లి లేని పిల్ల, నువ్వు ఓ కంటి కాయాల. నే మొక్కుని మొక్కులు ఏయన్నా మరిసిపోతే ఆనక నే తీరత్తా గాని బిడ్డ జాగ్రత్తరా తండ్రి. మొన్న నాగుల చవితికి పాలు పోసినాం గదా నాగులయ్యా, మరి కడుపు సెలవు కోసరమే గదా ఈ ఇంట సంటోడు ఎప్పుడు పారాడతాడోనని ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిపోతుండాయి. మా కన్ని భాగ్యాలు బిడ్డలతోనే గదా, అది కూడా ఇంత ముచ్చట చేస్తున్నావేంటి భగవంతుడా అని సాయంత్రం వరకు తనకు గుర్తొచ్చిన దేవతలనందర్నీ నిలదీస్తూనే ఆ పని ఈ పని చక్కబెట్టుకుంటోంది. రాత్రి 10 అవుతోందనగా మొగుడు పెళ్ళాలిద్దరూ ఇల్లు చేరారు. నాకు ఆకలి కావట్లేదత్తా, మావ నేను ఇడ్డెన్లు తినేసి బస్సు ఎక్కినాం, నన్ను లేపమాక అని అంటూ వస్తూనే కాళ్ళు చేతులు కడుక్కుని చాప పరుచుకుని దుప్పటి ముసిగెట్టేసింది అమ్ములు. రత్తప్పకి కాళ్ళు చేతులు ఆడలేదు. ఏందిరా బాబయ్య, ఏటన్నది డాక్టరమ్మ, అంతా సరింగానే ఉందంటనా? ముసిముసిగా నవ్వుకుంటూ, నువ్వు పిల్లలో అని మా లావు గోలెట్టేసినావు కదా, దేవుళ్ళందరూ పోటీలు పడినట్టున్నారే, నీ కోడలి కడుపులో కవలలున్నారంటే అన్నాడు. అబ్బో, ఎంత తీపి కబురు చెప్పావురా నాయనా, ఇంకిల్లంతా పండగేరా. ఇద్దరూ మగోళ్లేనంటే ఏమే అమ్మాయా, నా తల్లే, ఎందుకంత గుబులుగుండావు? ఏటోనని అడలిపోతండాను. మీ మామ కవలల్లో వాడే కదే, 9 పడంగానే రాజమండ్రం వెళ్ళిపోదాం, ఆ డాక్టరమ్మ ఆసుపత్రి కాడే ఓ గది తీసుకుందాం, నే ఉండా కదే, ఇంటన్నావా? అని ఓ మూలుగు వినిపించింది. పండుకోలే మాయమ్మ, బస్సులో ఒళ్ళు అదిరిపోయింటాది, పొద్దున్నే లెక్కొడతాలే. దీపం తగ్గించి రత్తప్ప నిద్రోదామనుకుంది గాని కన్ను మూతపడితేనా అసలే బక్కోడు పేరైందని గునస్తా ఉంది. రాముడు లక్ష్ముడు అని పెట్టాలి. ఖర్చు అయితే మానే, ఓ మంచి పాడావని తోలుకు తెచ్చుకోవాలి. ఇంక ఎంత పనో. తెల్లవార్లు ఇంట్లో పారాడబోయే మనవల్ని తలుచుకుంటూ ఒకటే సంబరం. తెల్లవారుతుండగా కన్ను మూతపడింది. ఈ లోపల బక్కోడు లేవడం, పొల వెళ్లడం కూడా అయిపోయాయి. సూర్యుడు సగం నెత్తికెక్కే టయానికి లేపంగా లేచి నీళ్లు పుక్కిలించి కూర్చుంది అమ్ములు. కాఫీ గ్లాస్ చేతికిచ్చి పక్కన కూర్చుంది రత్తప్ప. ఏటమ్మా, రేతి నుంచి అలాగున్నావు, గుబులు పడుతున్నావా ఏంది? ఏ వైద్యకాలు లేని రోజుల్లోనే మా అత్త 2 తూర్లు కవలల్ని కనలేదా? వాళ్ళందరూ మహారాజుల్లా బతకలేదా? ఎందుకురా నీకంత భయం? మా వంతలేమా? లేదులే అత్త, ఊరికే ఒళ్ళు అదిరినట్టే అలాగున్నాలే, మాపటికి తగ్గిపోతుందిలే అంది. ఆ పూట కళ సరిపెట్టుకున్న ఆ పిల్లదాని ముఖంలో మునుపటి కళలేదు. కిటికీ పక్కన కూర్చుని ఒకటే ఆలోచన. అన్నం సగం సగం తినడం, మధ్యలోనే లేచిపోవడం. ఒక నవ్వు లేదు, తుళ్ళు లేదు, ఎదురు సమాధానం చెప్పడం అసలే లేదు. దానితో రత్తప్పకి గాబరా ఎక్కువైపోయింది. అయ్యేదేదో అయ్యేది. ఇప్పటినుంచి కవల్లని తెలియడంతో పిల్లది గాబరా పడిపోతున్నది.
ఆ రాజమందిరం ఎళ్లకుండా ఉన్నా పొయ్యేదని రత్తప్ప 4 రోజులాగి బక్కోడినే కదిపింది. ఏట్రా బక్కోడా, మీ ఆవిడ అలాగుంటున్నది, నిజంగా డాక్టరమ్మ ఏటన్నది, భయం లేదు కదా? అప్పుడే చెప్పినాను కదే, బరువు పనులు చెయ్యమాకమంది, రోజు ఏదన్నా ఓ పండు తిని గిలాసుడు పాలు తాగమన్నది, ఓ ఎర్రగోలి తెల్లగోలి దినాం 2 తూర్లేసుకోమన్నది, నెలకో పాలొచ్చి చూపించుకోమన్నది. ఇంకేటైనా తేడా ఉంటే ఆమె ఇంటికి పంపిస్తాదా? దీనికి కాస్త తెలివెక్కివై ఏడత్తాందిలే. తెలివెక్కివవడం ఏందిరా, నాతో చెప్పరాదా? వాళ్ళ పిన్నమ్మకి కబురెట్టిదా, పురుడైందాకా మనతో ఉంటాది. అదేం అక్కర్లేదులేవే, నీకు తెలిస్తే తిడతావని నేనిన్నాళ్ళు అనలా. ఇగో మావా, నువ్వు నోరు మూసుకో, నా తలకిళ్ళు. ఆడంగుల్లో పెద్ద బావలాగా నీకిక్కడేం పని? నీకోసరం ఇందాక సత్యవన్న వచ్చిపోయాడు, ఏటో కనుక్కోరాదు పోయి. ఏంటే నీ కథ? నాతో ఆడు మాట్లాడితేనే ఆడంగుల సభ అయిపోయిందా? ఇంతకీ ఏంటి నీ బాధ? అమ్మా అన్నా చెప్పవు, తల్లా అన్నా చెప్పవు. నీలో నువ్వే కుళ్ళతా ఉంటే మాకెలా తెలుస్తుంది? ఇన్నాళ్ళకి భగవంతుడు కళ్ళు తెరిచి ఇల్లంతా నింపతన్నాడని మేం మురస్తా ఉంటే నీ ఏడుపు ముఖమేంటి? నానేమన్నా దొంగలు ఎత్తిత్తన్నానా, దూలాలు ఎత్తిత్తన్నానా? నీకెందుకు నా ఊసు? నా ఏడుపేదో నేను ఏడవడానికి కూడా స్వతంత్రం లేదా ఈ కొంపలో? అదే నేను అడిగేది. ఎందుకు ఏడుస్తున్నావో చెప్పి ఏడవకపోతే ఎలా తెలుస్తుంది? నీకర్థం కాదులే. ఒక్క కొడుకుని ఎట్టుకుని ఉన్నది మన్నది ఆడికే ఎట్టుకుంటావు. సందేళ్లకల్లా కులకత కొడుకుతో ముచ్చట్లేసుకుంటావు. ఆడిక పెద్ద సంపాదన చేసే తెలివితేటలు లేవు. ఎద్దులా సాకిరీ చెయ్యమంటే చేస్తాడు. 2 ఎకరాలతో మా రోజులు ఎలాగైనా వెళ్ళిపోతాయి. మరి నా బిడ్డల గతేంది? 2 మగాళ్ళు పుట్టి ఇక్కడేం తిని పెరుగుతారు, ఏం చదువుకుంటారు? ఇంతోటి జమీందారీ పంపకాలు ఎడితే ఆళ్ళకేటొస్తుంది? అసలు నే కనుక్కునే బిడ్డలకి దరిద్రం రాకూడదురా దేవుడా అనే నేనిన్నాళ్ళు బిడ్డలొద్దనుకున్నా. పైకంటే చచ్చిపోతావని ఎప్పుడూ నోరిప్పలా. ఫోన్లే, ముసల్ది మరీ చచ్చిపోతోంది, ఓ బిడ్డనెలాగో కని పెంచుకుందాంలే అని ధైర్యం చేస్తే ఇంతోటి మన వైభవానికి 2 ఉడతారట మహారాజులు. ఎలాగరా భగవంతుడా అని బెంగెట్టుకుని సత్తన్న. ఇన్నావు కదా నా ఏడుపుకు కారణం? నీ కళ్ళు చల్లబడ్డాయి కదా, ఇంగ నిమ్మలంగుండు. నోరు తెరుచుకుని కోడలు మాటలు వింటున్న రత్తప్ప పకపక నవ్వేసింది. ఓసి నీ ఇల్లు బంగారంగానో, ఇంకా చిన్నపిల్లవనుకుంటుండా. నీ పొట్టలో ఇంతింత ఆలోచనలుండాయంటే నేను నా కొడుకుతో కుసింత మాట్లాడితేనే ఎటకారాలాడతావు. ఇంకా భూమి మీద పడని బిడ్డల మీద నీకెంత భయమే? ఎలా బతుకుతారోనని భయమేంటే? మన పక్కమేడ రాజమ్మకి ఇంకా బిడ్డలు పుట్టరని చెప్పారంట కదా, తెగ బాధపడిపోతాంది. ఒకడినామెకి పెంపుకిద్దారి, పాలోళ్లే కదా, ఆ ఆర్తి మొత్తం ఆడికే వత్తాది. నువ్వు ముందు కని ఓ నెల్లాళ్ళు పెంచినాక బరువుగుందని చెప్పు, అప్పుడు ఆమెతో మాట్లాడదాం. ఎప్పుడూ కలకల్లాడతా ఉండాలా. అట్ట పొయ్యి 4 బంతిపూలు తెంపుకురా, గుమ్మానికి కడదాం. నిగు మరీ. కథ సమాప్తం.